మీ వయసు ఎక్కువగా ఉంది కానీ మీరు దాని దగ్గర ఎత్తు లేరా, దాని దగ్గర బరువు లేరా, మీలో జలుబు ఉందా, సైనస్ ఉందా, దగ్గుందా, ఆయాసం ఉందా, మీ తల్లిదండ్రులు ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉన్నాయా, డస్ట్ అలర్జీ కానీ సైనస్ కానీ అది పడట్లేదు ఇది పడట్లేదు అని, అయితే మీలో హిడెన్ ఆస్తమా ఉండొచ్చు. కాబట్టే అది హైట్ని ఆపుతుంది. అలర్జీ ఆస్తమా అనేది ఎదిగే మొక్క మీద బరువు పెట్టడంతో సమానం. కాబట్టి మీలో ఈ అన్ఐడెంటిఫైడ్, ఈ అన్డయాగ్నోస్డ్ ఆస్తమా ఉండి ఉండొచ్చు. దీనికి గనక మనం డయాగ్నోజ్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ గనక మనం ఇచ్చినట్లయితే ఎర్లియర్ ది బెటర్. అంటే మనకు 17 సంవత్సరాల ముందే ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. అంటే టీనేజర్స్లో కానీ చిన్నపిల్లల్లో కానీ ఎంత వయసున్నా కూడా ఇంతే ఎత్తు కనపడతా ఉంటారు. కొంతమంది చిన్నపిల్లల్లాగా కనపడుతుంటారు. వాళ్ళకి ఎప్పుడు చూసినా జలుబు ఉంటుంది, దగ్గు ఉంటుంది, ఆయాసం ఉంటుంది, పరిగెత్తితే ఆయాసం వస్తుంది, ఏ ఆటలు ఆడలేరు వాళ్ళు. కొంతమంది హైట్ పెరగరు, లావ్ అవ్వరు. తర్వాత ఛాతి కూడా కొంతమందికి లోపలికి పోయినట్టు ఉంటుంది, చాలా పల్సగా లోపలికి ఉంటుంది, రకరకాల షేపుల్లో ఉంటుంది. ఇట్లాంటివి కనుక ఎవరికైనా ఉన్నట్లయితే ఆ ఫ్యామిలీలో ఎక్కడ అలర్జీ ఆస్తమా ఉన్నా ఈ పిల్లల్లో అలర్జీ ఆస్తమా అనేది ఈ ఎదుగుదలని పెరుగుదలని ఆపుతుందని అర్థము. ఎంత తొందరగా దానికి డయాగ్నోజ్ చేసి అన్ని పరీక్షలు చేసి సరైనటువంటి వైద్యాన్ని కనుక మనం ఇచ్చినట్లయితే ఆ పిల్లల పెరుగుదల ఎప్పట్లాగానే బ్రహ్మాండంగా ఉంటుంది.